తిరుచానూరు అలమేలు మంగమ్మ అద్భుతాలు. క్షమాగుణానికి మారుపేరు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అలమేలు మంగమ్మ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్ర సంపూర్ణం కాదు అని ఎందుకు అంటారో మీకు తెలుసా? తిరుచానూరులో అమ్మవారు బంగారు పద్మం నుండి ఉద్భవించారు. అందుకే ఆమెను పద్మావతి అని పిలుస్తారు. కార్తీక మాసంలో అమ్మవారి పంచమి తీర్థం రోజున ఆ పద్మ సరోవరంలో మునిగితే సర్వ పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీనివాసుడు తన వక్షస్థలంపై అమ్మవారికి స్థానం ఇచ్చారు. అందుకే స్వామివారు భక్తుల కోరికలు తీర్చడంలో అమ్మవారి సిఫారసు ఎంతో ముఖ్యం. మంగమ్మ తల్లి కరుణిస్తే ఆ వెంకటేశ్వరుడు అడిగినవన్నీ ప్రసాదిస్తాడు. మంగళకరమైన రూపం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన అలమేలు మంగమ్మ. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో సిరి సంపదలకు కొదవే ఉండదు. మీలో ఎంతమంది తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు? కామెంట్స్లో ఓం శ్రీ పద్మావతియే నమః అని రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశ్.